కావ్య అయితే తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అప్పు గురించి అయితే నెమ్మదిగా చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే వాళ్ళ తాతయ్య అయితే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. ఇదేదో తిరకాసు పనిలా ఉంది. అది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి దాని నుంచి ఎలా అయినా తప్పించు అనేది అంటూ ఉంటాడు. ఇక అలా వాళ్ళ దగ్గరికి అయితే క్లయింట్స్ దగ్గరికైతే వెళ్తూ ఉంటారు కావ్య, రాజు. అలా వాళ్ళిద్దరికి వెళ్ళి ఇలా వాళ్ళైతే నానా విధాలుగా మాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అయినా కావ్య వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఈ పని అప్పు తీర్చాల్సిందే. ఇది మీ తాతయ్య ఇచ్చిన హామీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు ఆస్తికి తాతయ్య కాదు వారసులు నేను అనంటే ఇది మీకు వచ్చింది కొద్ది రోజుల క్రితం మాత్రమే అని ఆ తాతయ్య సంతకం పెట్టింది చాలా రోజుల క్రితం. కాబట్టి ఈ ఆస్తి జప్తు చేసే హక్కు మాకు ఉంది అని చెప్పేసి క్లయింట్స్ అయితే అంటూ ఉంటారు. అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అవ్వగానే అయితే తాతయ్య సంతకం వాటి మీదకి ఎలా వచ్చింది అనేది ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించి అలా ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం లూప్ లాక్కోవడానికి కావ్య తికమక ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటుంది. అలా నానా విధాలుగా ప్రశ్నలు వేయగానే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడిన వెంటనే కావ్య అయితే ఇదేదో ఫోర్జరీలా ఉంది అని చెప్పేసి అలా ఆరా తీస్తూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి బండారం బయటపడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే వాళ్ళ నాన్న సంతకం తను చేసి ఈ నాటకం అంతా ఆడిందని తెలిసి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మా అత్తయ్యకి క్షమించే పరిస్థితే లేదు అని చెప్పేసి అయితే రాజు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక అందరి ముందు రుద్రాణి ప్లాన్ అయితే కావ్య చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒకసారిగా ధాన్యలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి రుద్రాణి ఇలాంటి పని చేస్తుందా? అంటే ఆస్తి మొత్తం కొట్టేయడానికే ప్లాన్ చేసిందా? నన్ను ఎరగా వాడుకుంటుందా? అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక అదంతా తెలిసి రాజు, కావ్య అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇదంతా తెలిసి ధాన్యలక్ష్మి అయితే రుద్రాణిని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి వదిన నువ్వు కూడా వాళ్ళని నమ్మేస్తున్నావా? వాళ్ళు ఏదో బూటకం చేస్తున్నారు. ఇదంతా నాకు తెలీదు అనైతే అనేస్తూ ఉంటుంది. ఏంటి తెలీదు రుద్రాణి గారు? ఇదంతా మీరు ఆడిన నాటకం అని మీకు తెలీదా? అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది కావ్య. ఇంటూ ఉప్పు తిని కూడా మీకు విశ్వాసం లేకుండా పోయింది. మిమ్మల్ని ఎలా అనాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి కావ్య అయితే చెదిరించుకుంటూ ఉంటుంది రుద్రాణిని. ఇక రుద్రాణి అయితే ఇదే లాస్ట్ వార్నింగ్ అత్త అని చెప్పేసి అయితే రాజు అయితే రుద్రాణికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.